నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. మనం బోరాబండ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ సైట్ 3 అనే ఒక దగ్గర ఉన్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎం ఉన్నట్టుంది. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న, ఇవాళ ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. బోరాబండలో పబ్లిక్ ఏమనుకుంటారు, మరి ఎట్లా ఉంది? ఏమనుకున్నాడు, వన్ సైడ్ ఉంది. కంపల్సరీ నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో బోడబండ నుంచి గెలుస్తుంది. ఎట్లా, ఎందుకు అంత కాన్ఫిడెంట్? ఎందుకంటే ఇంతకు ముందు కూడా మరి నవయుగ కిషోరము 2 సార్లు కూడా మరి కార్పొరేటర్కి పోటీ చేసి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఉన్నత చదువులు చదువు కూడా మరి అక్కడ ఉద్యోగాన్ని తను వదులుకొని కూడా మరి ఇక్కడ సోషల్ సమస్య స్థాపించి ఆపదలున్న అందరు కూడా ఆదుకున్నాడు. కాబట్టి మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాకు ప్రెస్ పాయింట్ కలిసి బోడబండ ప్రజలకు ఒకటి ముఖ్య గమనిక ఏంటంటే మరి యువ నాయకుడు మరి ఇంతకుముందు డిప్యూటీ మేయర్ చేసినటువంటి అన్న బాబా పాస్వీదీన్ ఉన్నారు. మరి తాను కూడా స్టార్టింగ్ కార్పొరేటర్ ఇక్కడ అన్నా నేను ఉన్నాని పలికే వ్యక్తున్నాడు. కాబట్టి ఇక్కడ అన్ని జూబ్లీస్ అంటే మరి జూబ్లీస్ అంటే మేడ మీదలు ఉన్నటువంటి బంగ్లాలు అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అంతా మాస్ పీపులే, దొక్కాడుతని రెక్కాడని వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంతా మరి జూబ్లీస్ ప్రజలు కూడా మరి బోడబండ డివిజన్ నుంచి ప్రత్యేకంగా నవీన్ అన్నకు బంపర్ మెజార్టీ ఇచ్చి మరి కంపల్సరీ గెలిపిస్తారని ఎవరి కుయుక్తులు ఎక్కినా ఏది చెప్పినా మాత్రం ఇక్కడ బంపర్ మెజార్టీ ఇచ్చేది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. నవీన్ అన్న బంపర్ మెజార్టీతో కూడా గెలిపిస్తారని నేను కోరుతున్నాను. రైట్. ఆయన నవీన్ యాదవ్ అంటారు, మీరు ఎవరికి ఓటేస్తారు? నవీన్ యాదవ్ గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 2 సార్లు బాగా కష్టపడి అంటే అధికారం లేకున్నా సరే ఆయన ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి మేలు చేస్తున్నాడు, ఆపదలు ఆదుకుంటున్నాడు. కాబట్టి అందరూ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ వీళ్ళందరూ కానీ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో కూడా మంచి పలుకుబడి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా గెలుస్తారు, బంపర్ మెజార్టీతో గెలుస్తారు. అడుగుతానా, మీ ఎట్లుందని ఇక్కడ ఎవరికి ఉంది ఓటింగ్, ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉందన్న ఇక్కడ బోరాబండ జూబ్లీహిల్స్ నియోజకవర్గం? ఇది ఇక్కడ లోకలేనా? ఎట్లా, ఎవరికి ఉంది ఎక్కువ? నవీన్ యాదవ్. అవునా, ఎందుకన్నా నవీన్ యాదవ్కి అంతా ఉంది? మంచి క్యాండిడేట్ ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటుంది కదా కేటీఆర్. హరీష్ రావు 2 సార్లు తీసుకోలేదు అవకాశం. ఏం చేసి డబ్బులు ఎంతైనా పంచుతామంటారు అన్న? ఎంత పంచినా నవీన్ యాదవ్ అన్న నవీన్ యాదవ్ కంపల్సరీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిచాడు అన్న. 2 సార్లు ట్రై చేసిండు అన్న, చాలా మంచి అన్న. మేము కూడా ఎంఆర్పిఎస్ దండవరం నుంచి సపోర్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నకే గెలిపించుకుంటామన్నా. పక్కా ఓటుకు 10,000 20,000 ఇస్తారట. వాళ్ళ ఇంటి పైసలా, అదే జనాల పైసలు ఇస్తున్నాడు. ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తారా? జనాలకు దోసుకొని ఇస్తా అంటారు, తీసుకుంటారు. మేము ఏ చూడలకి వేస్తాం, నవీన్ అన్నకే వేస్తాం. కేసీఆర్ ముఖం చూసాను ఒక్కసారి ఓటేయండి అంటున్నారు. ఏం లేదు, ఎవరి ముఖం చూసినాం. 10 సంవత్సరం చూసినాం అన్న. 10 సంవత్సరం అవకాశాన్ని ఇచ్చినాము, ఏం చేయలేదు. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళు ఎంత తిరగట్టారు వాళ్ళ అంచనాలకే ఇచ్చారు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అంతే. మేమైతే ఈసారి మాత్రం నవీన్ అన్నకే గెలిపించుకుంటాం. ఎందుకు నవీన్ అన్న అంటే మీకు ఎందుకంటే? కాపోతలు వచ్చినప్పుడు ఆదుకున్నాడు అన్న. ఏ బాధ ఉన్నా కూడా మనం పోతే బతికించుకుంటాడు అన్న. అంటే మీకు తెలిసిన వాళ్ళకి గెలిపి చేసిండు అన్న. చాలా మంది మీకు తెలిసిన వాళ్ళకి చేసిరా? చాలా మందికి చేసిండు అన్న. స్టడీ పర్పస్ కానీ ఇల్లు కాలిపోతున్నాయి కానీ 5,000 10,000 25,000 మొన్న మరి మన ఇంట్లో చేసుకున్నటువంటి అక్కలకు మరి శ్రీమంతం కూడా ఏ విధంగా అయితే బట్టలు పెట్టుకుంటామో మనం మన ఇంట్లో ఏ విధంగా పెట్టుకుంటున్నా ఆ విధంగా పెట్టుకుని అన్నీ చేశారు. అన్నదమ్ములు కూడా ఇయ్యరు. ఇది మా కళ్ళతో చూసినటువంటి సాక్ష్యం. మన ఇసుగూడ ఫంక్షన్ హాల్లో పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే ఫంక్షన్ సాయంత్రం ఈవినింగ్ 7 దాకా అయింది. మీరందరూ పోయిరా? మేమందరం పోయినాం అన్న. అందరం పోయి భోజనాలు చేసుకున్నాం. పాట పాడాలన్నా? పాడతా. వద్దుల రాజా ముద్దుల కొడక చల్లంగుండు నవీనన్న చల్లంగుండు నీవు చల్లంగుండు అన్నగారు చల్లంగుండు నవీనన్నా చింతా చెయ్యకు దిగులు పాడకు గెలిసేది పక్కన్నా వచ్చేది నీవన్నా దగ్గరుంది నవీనన్న దిగులు పడకు నవీనన్నా అన్న. కంపల్సరీ
నేను ఒక దళిత సామాజిక వర్గం నుంచి చెప్తున్నా. నేను 28 సంవత్సరాల నుంచి బోడబండ పంక దగ్గర ఉంటా. కంపల్సరీ నవీన్ అన్న 14 తారీఖు మీరు కూడా మైపాలన్నా ఇదే ఛానల్ ముంగట నాకు మళ్ళా యూట్యూబ్ లో మీరు పెట్టండి. కంపల్సరీ డబ్బాకు బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా ఎవరికైనా అంతకుముందు ఫామ్ హౌస్ లేదు. బీఆర్ఎస్ వచ్చిన గవర్నమెంట్ నుంచి ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి కార్పొరేటర్కు ప్రతి ఫామ్ హౌస్ అంటే ఎవరికి తెలియదు ఫామ్ హౌస్ ఉన్నది. ఇంట్లో కూడా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా చాలా మోసపోయినామంటే జై కాంగ్రెస్. మీరు చెప్పండి అన్న, ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది గెలిచే అవకాశం ఇక్కడ ఎట్లా ఏ రకంగా కూడా చూడు మంచి ఎందుకు ఇంకా సునీత ముందు మనసుపూర్వకంగా చెప్తున్నాం, అంత ఎక్కువ అది లేదు, మనసుపూర్వకంగా చెప్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ అంటుండే మేము ఓటుకు 10,000 20,000 ఇచ్చానా కొంటామంటారు, ఎట్లుంటుంది అప్పుడు? అవి ఇక చూడు పైసలకి దిగి జారిన వాళ్ళు ఖతం అయిపోయింది. అంతకన్నా ఎందుకు మీకు నవీన్ అంటే ఎందుకు అంత ఇష్టం? నవీన్ అంటే ఎందుకు ఇష్టం? అది మేము చిన్నప్పటి సంది వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళం. మంచోడేనా? మంచోడే, ఎట్లనే ఉండని ఎట్లనే ఉండని. ఇప్పుడు రన్నింగ్ ఉన్నది కనుక వాళ్ళకి సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఉందని సపోర్ట్ చేస్తారు అంతేనే, అంతకన్నా అయిపోయి ఏం లేదు. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు షేక్ ఫరీద్, ఓకే. ప్రాపర్ సంగారెడ్డి. ఇక్కడ సెటిల్ అయ్యారా? అటనే బతికేతందుకు వచ్చినాం. అంత ఇక్కడ ఉందా ఓటు మీకు? ఎక్కడ ఉంది? ఈడ ఉంది. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు మొత్తం? మా దగ్గర 6 ఓట్లు. మీరు 6 ఓట్లు. 6 ఓట్లు ఎవరికి వేస్తారు? అదే నవీన్ అన్నకి వేస్తాం. వన్ సైడ్ బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తే మేము ఇంతకు ముందుగా డబ్బులు ఇస్తే మేము తీసుకెళ్ళాం సార్. అప్పుడు ఏముండే అంటే ఆయన మంచిగా సాయం చేసిన లాక్డౌన్లో కనుక వాళ్ళకి వేసినాము. అట్లా మంచి చేసినందుకు మంచి చేసిన.